ఉపదేశసారంలో పదవ పద్యము. హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. ఆత్మవిచారము. ఆత్మావా అరే ద్రష్టవ్రిష్యోత్రవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తోంది. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోత్రవ్యో మంత్రవ్యో నిధిధ్యాస తవ్యస తవ్య అని చెప్తుంది. జీవితంలో తప్పనిసరిగా ఆత్మస్వరూపాన్ని అరయాలి. అరయాలి అని అంటే తెలుసుకోవాలి అని అర్థం. అంటే మరి నువ్వే కదా అదే స్వరూపం అంటే నువ్వే కదా, కానీ ఎందుకు తెలుసుకోవాలి అంటే నేను ఆత్మనని తెలియట్లేదు కదా, నేను జీవుణ్ణని తెలుస్తోంది, అందుకు తెలుసుకోవాలి. నువ్వే ఆత్మవయ్యుండి మళ్ళీ నేనే ఆత్మని తెలుసుకోవడం ఏంటండి అని అంటే మరి నేను ఆత్మని అనే సంగతి ఎప్పుడో మర్చిపోయాం కాబట్టి తెలుసుకోవలసి వస్తోంది. అయితే ఆ స్వరూపాన్ని దర్శించాలి అంటే ఏం దర్శించాలి అంటే మీ స్వరూపాన్ని మీరు దర్శించాలి. దర్శించినప్పుడు ఎలా దర్శించాలి? మనము మన ఆత్మస్వరూపాన్ని మళ్ళీ మనం ఎలా దర్శించాలి అని అంటే మనము ఎప్పుడైతే జీవుడు అనుకుంటున్నామో మనము జీవుడు అని అనుకుంటున్నాం కాబట్టి ఆ జీవభావం నుంచి నీ స్వరూపం దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము అంటే ఆత్మ యొక్క జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రవణ మనన నిధిధ్యాసనము అని చెప్తారు. ఎందుకని అంటే తెలుసుకోవాలి, దాన్ని నేను మళ్ళీ అప్లై చేయాలి, అన్వయించుకోవాలి, అది నా సొంతం చేసుకోవాలి ఇన్ని సెక్షన్స్లో. అయితే శ్రవణము అన్నప్పుడు మనం అనేక రకాల శ్రవణం చేస్తాం, కానీ ఆ శ్రవణము నువ్వు ఆత్మవైపు ప్రయాణం చేసేది అయి ఉండాలి, ఆ జర్నీ అయి ఉండాలి. మరి ఆ జర్నీ అవు అవుతుందా లేదా అనేది కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. స్పిరిచువల్ పేరు చెప్పి అనేక రకాల శ్రవణాలు చేస్తాము. అందుకే ఏకత్వము అంటే ఒకే వైపుకు వెళ్ళే జర్నీ చేయాలి, కానీ అనేక రకాల స్పిరిచువల్ పేరు చెప్పి మళ్ళీ మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ 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 తిరుగుతూ ఉంటుంది. అలా కొత్తలో తిరుగుతారు. అన్వేషణ అది. ఆ అన్వేషణ స్టాప్ చేయాలని తెలియదు. చాలా మందిని చూస్తే అన్వేషణ స్టాప్ చేయరు, అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారు. సో ఇదంతా కూడా మళ్ళీ మనస్సు అయిపోతుంది. కాబట్టి మనకి నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్ కావాలి అంటే భగవాన్ చెప్పినట్టు నీ వైపుకి నీ వైపుకి నువ్వు అబ్జర్వేషన్ అన్వేషణ. అంతకుముందు మనం ఆత్మోన్నతి వైపు వెళ్ళడానికి గురువులో లేకపోతే శ్రవణమో ఏదో అన్వేషణ చేస్తాము, బట్ ఎక్కడో చోట స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మన వైపుకి అన్వేషణ కావాలి. బాహ్యం చేసిన అన్వేషణ అంతరం వైపుకి వచ్చేసేయాలి. అక్కడ రారు. అక్కడ ఏమవుతుంది అని అంటే భగవంతుడు పేరు చెప్పి ఆత్మ పేరు చెప్పి మళ్ళీ మనం బయటికే తిరుగుతాం. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనలు తప్పనిసరిగా అభ్యసించాలి, కానీ దేహ ఆరోగ్యము మనశ్శాంతి ఈ రెండు కూడా కాపాడుకుంటూ జర్నీ చేయాలి. ఈ రెండు మిస్ అవుతాం. అలా మిస్ అవ్వకూడదు. ఈ దేహం ఆరోగ్యంగానే ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఈ దేహం ఆరోగ్యంగా లేనప్పుడు ఏమీ చేయలేం కదా మనం. కానీ ఈ దేహాన్ని అటు ఇటు తిప్పుతున్నప్పుడు లేకపోతే అన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు అనేక రకాలైన మానసిక పరిస్థితులు చుట్టూ చూస్తాం కాబట్టి మన మనస్సు మళ్ళీ అటువైపు తగులుకుంటూ ఉంటుంది. అలా తగులుకోకుండా ఉండాలి అని అంటే నీకు ఒక వర్క్ ఉండాలి. ఏ వర్క్ అంటే మన జర్నీ బయట వర్క్ చేసిన లోపలికి వెళ్ళిన రెండు ఒకటే అయి ఉండాలి. అందుకని మనకి మనమే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనశ్శాంతి అన్నప్పుడు మీరు మనశ్శాంతి అనగానే
మనకి ఇంట్లో ఉండే పరిస్థితులు గృహస్థులం కాబట్టి ఇంట్లో ఉండే పరిస్థితులు ఏదైతే ఉందో ఆ గృహంలో ఉండే పరిస్థితులకి వచ్చిన గజిబిజికి ధ్యానం ద్వారా లేకపోతే స్పిరిచువల్ ద్వారా ఒక మనశ్శాంతి వస్తుంది కాబట్టి అలా తిరుగుతూ జర్నీ ఆ మనశ్శాంతి కోసం తిరుగుతాం. ఎప్పుడైతే ఇల్లు వదిలేస్తామో అప్పుడు ప్రశాంతత వస్తుంది. ఎందుకని రోజు ఉండే తిరిగేవన్నీ పక్కకు వెళ్తాయి కాబట్టి. సో మనశ్శాంతి కాదు. ఆ మనశ్శాంతి కాదు. అది ఒకటి తెచ్చుకుంటాము. బట్ ఇంకొంచెం డీప్ ఏంటంటే ఇంకొంచెం మనశ్శాంతి అంటే మన మనస్సుని మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో అనేక రకాలైనవి వ్యామోహాలు ఉంటవి. ఈ వ్యామోహాల్ని స్టాప్ చేస్తేనే ఒక శాంతి ఉంది. దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మీరు ఏది చూసినా ఏదైనా లాగుతున్నప్పుడు ఇది వ్యామోహమా అనే విచారణ, ఆ వివరణ దీన్ని మనం ఇవ్వాలి. కాబట్టి ఆత్మ విచారణ అంటే ఆత్మనేం విచారణ చేస్తారండి? ఆల్రెడీ మీరే ఆత్మయ్యున్నారు. కానీ నేనే ఆత్మయ్యుండి కూడా నేను ఆత్మనయ్యుండి కూడా నేను ఆత్మ లక్షణాలు కానీ ఆత్మగా జీవించటం కానీ ఇది తెలియట్లేదు కదా. కాబట్టి ఎంతసేపు నా జర్నీ ఆత్మ వైపు వెళ్ళాలి అని అంటే ఈ మధ్యలో అడ్డు వచ్చేవి ఏవున్నాయో వాటి వైపు దృష్టి పెట్టి వాటిని తొలగించాలి. దారిలో నడుస్తున్నాము, దారిలో ముళ్ళున్నాయి, తొక్కుకుంటా పసపిస వెళ్ళాం కదండి. చూసుకుని జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా నడుస్తూ ఉంటారు. ఇది ఆత్మ జర్నీ. ఈ మనో జన్మ ఆత్మ యొక్క జర్నీ కదా. సోలు ఇంకా వెతుక్కుంటోంది అహం ఇతి బాతి. సో ఈ శరీరాన్ని తెచ్చుకుందంతే. మళ్ళీ మనం ఈ శరీరం దగ్గర ఆగుతున్నాం. కాబట్టి జ్ఞానం ఏంటంటే నా జర్నీ ఏంటి, ఇది కదా జ్ఞానము. జర్నీ భగవంతుడి దగ్గర చేరుకోవడము అని ఒకటేదో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కాబట్టి భగవత్ నామంలో భగవద్ ధ్యాసలో మనం చేరుకుంటాము అనుకుంటారు. కాదు, ఇక్కడ ఈ ఈ వాసనలు, ఈ గుణాలు ఇవన్నీ తొలగకుండా, ఇవన్నీ తొలగడం అనంటే హృదయం అంతా ప్రేమతో నిండి ఉండాలి. కార్యకారణ సంబంధంతో అందరం ఉంటాం. కానీ ఆ కార్యకారణ సంబంధంలో ఇరుక్కోకుండా బయటికి రాగలగాలి. అలాగే ఆ కార్యం చేసేటప్పుడు మనస్సు లెగుస్తుంది. ఆ లెగిసినప్పుడు అనేక రకాలైన వేషాలు వేస్తుంది. కానీ మళ్ళీ బ్యాక్కి తెచ్చేసుకునే స్థితి రావాలి. మీరు అడుగుతుంటారు కదా, ఈ పని ఇది ఇది బయటకు వచ్చి ఇది ప్రెజర్ పని చేస్తున్నారు, ఇటు ఇంతే కూల్గా ఇది చేయగలుగుతున్నారు అని అడుగుతారు. మనస్సుని బ్యాక్ తెచ్చుకునే ప్రాక్టీస్ అనేది ఒకటి చేసినప్పుడు అప్పుడే ఒక గందరగోళమైన పని చేయగలుగుతాము. అప్పుడే మళ్ళీ బ్యాక్ వచ్చేయగలుగుతాము. అది సాధన. చాలామంది అది చెయ్యలేక వద్దు పని పక్కన పెట్టేస్తారు. పెట్టేసి ఇంకా ఏ పని చేయకూడదండి, ఓన్లీ మనం ప్రశాంతంగా ఉండడం చూసుకోవాలి, జీవితం అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు. జీవితం అంటే ప్రశాంతత బయట కాదు, లోపల ఉండాలి. సో లోపల ఉండాలి అని అంటే మన మనస్సుని బ్యాక్కి తెచ్చుకోగలగాలి. బ్యాక్కి తెచ్చుకునేది చేయగలిగితే కనుక ఇప్పుడు ఈ చెయ్యి ఉందండి, ఈ చెయ్యి నేను ఎలా కావాలంటే అలా పెడుతున్నాను కదా. సో ఎప్పుడైతే అప్పుడు వివేకానందుడు చెప్తాడు 100 మందిలో నువ్వు ఒంటరిగా ఉండగలగాలి. ఇది అప్పుడు అసలు అర్థం కాలేదు. 100 మందిలో ఉండి ఒంటరిగా ఉండమంటాడేంటి అని చెప్పి. కాదు, అక్కడ మనస్సు అటాచ్ అవ్వకుండా, మనస్సు అటువైపు జర్నీ చేయకుండా ఎంత మందిలో ఉన్నా మళ్ళీ నా ధ్యానం మళ్ళీ నేను బ్యాక్ వచ్చేయగలగాలి. అటువంటి స్థితి చెప్పాడు మహానుభావుడు. కాబట్టి మనం గమనిస్తే అది చాలా ప్రాక్టీస్ కావాలి. మనం గమనిస్తే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయామో అందులో మనల్ని మనం మర్చిపోతాం. మాటల్లోనో లేకపోతే పనుల్లోనో
లేకపోతే కార్యాల్లో మనం ఇరుక్కుపోతాం. అందుకే ఒక నిఘా ఉండాలి మనకి. ఇది భగవాన్ చెప్పాడు. ఆయన ఎరుక. ఆ ఎరుక అంటే మన మీద మనకి ఎరుక అన్నాడు. ఎరుక అంటే బయట మామూలుగా చైతన్యము దాన్ని ఇదంతా చెప్తారు. కానీ భగవాన్ చెప్పింది అది కాదు. భగవాన్ చెప్పింది ఏంటంటే మన మీద మనకి ఎరుక. అలర్ట్‌నెస్ కూడా చెప్పాడు ఆయన. అంటే నీ దగ్గరికి వచ్చేసేయాలి ఇంకేదైనా. అప్పుడు కానీ నువ్వు ఆత్మ అన్నప్పుడు మనము మనమే ఆత్మ అనే సంగతి ఈ మనస్సు కానీ, బుద్ధి కానీ, లేకపోతే వాసనలు కానీ ఇవేమీ లేని స్థితిలో నువ్వు నువ్వు యథార్థముగా మన స్వరూపంలో ఉండగలుగుతాం. అయితే మరి మనశ్శాంతిని కాపాడుకుంటూ ప్రశాంతంగా జీవించాలంటే కూడా ఆత్మ విచారణ తప్పనిసరి. ఎందుకని? నేను అన్నప్పుడు నా దేహం వైపు నా జర్నీని విచారించినప్పుడు మరి ఈ దేహాన్ని లేకపోతే ఈ ప్రపంచాన్ని నడిపేదేమిటి అనే విచారణ తప్పనిసరిగా చేస్తాము. నడిపేది భగవంతుడని ఒక ఆయన అక్కడ పెట్టేశాము. ఈ ఈ గృహాలు కానీ లేకపోతే ఏదైనా నేను నడుపుతున్నాను అని అనుకుంటాం. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్పలేదనుకోండి ఇంకెవడో చెప్తాడండి. ఏముంది? కాదండి నేను లేకపోతే అసలు ఇంక వీళ్ళకి చాలా కష్టం అని అనుకున్నాను అనుకోండి. ఒక బరువు. సో క్లాస్ చెప్పాలి. చాలా సిన్సియర్‌గా చెప్పాలి. కానీ బంధం ఉండకూడదు. ఇలా నేను నడుపుతున్నాను, నేను చేస్తున్నాను అనే దగ్గర ముందు ఒక నిఘా కావాలి. డ్రాప్ చేయమంటే అది డ్రాప్ అవ్వదేమీను. ఫస్ట్ నిఘా కావాలి. అప్పుడేమవుతుంది అనంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే మనం చేసే పనిలో భగవంతుడు అన్నీ అమర్చి ఉంచాడిక్కడ. ఆ అమర్చిన దాన్ని పేరుస్తున్నాం అంతే అటు ఇటు. అప్పుడు నువ్వు చేయలేదు. అమర్చిన దాన్నే పేరుస్తూ ఇప్పుడు బిల్డింగ్ కట్టామంటే ఎక్కడి నుంచి కడతామండి? సిమెంటు, ఇటుక అన్నీ భూమి నుంచి వచ్చినియి. ప్రతిదీ భూమి నుంచి వచ్చింది. ప్రజ్ఞ నుంచి పుట్టింది. ఈ ప్రజ్ఞ ఎవరిచ్చారు? ప్రజ్ఞ ఆయనే ఇచ్చాడు. ప్రతి దానిలోనూ చూసినప్పుడు నేను అన్నప్పుడు నా ఈ దేహం నుంచి నేను చేసింది ఏమీ ఉండదు. మరి నాలో ఉండే ఆ దివ్యత్వము అన్నప్పుడు దాంతో నేను చేస్తున్నప్పుడు దాన్ని నడిపేది ఏది ఉంది? అక్కడి వరకు వెళ్ళిపోతాం. అది ఆత్మ విచారణ. అయితే ఆత్మ సాక్షాత్కారం. ఏది ఆత్మ సాక్షాత్కారము? అంటే ఏదైతే ఉందో, ఏది చేస్తోందో దాన్ని తెలుసుకోవడము, దాన్ని గ్రహించటము, దాన్ని అనుభవించటము అది సాక్షాత్కారం. మరి మనకి సినిమాల్లో సాక్షాత్కారం అంటే ఇలా పైనుంచి లైట్ తెచ్చారు కాబట్టి మనము సాక్షాత్కారం అనగానే ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేసుకుని అంటే మనకి మనం వదిలేసుకుని ఎప్పుడో వస్తుంది బయట నుంచి అని అనుకుంటాం. అది అజ్ఞానం. సో బయట నుంచి వచ్చేది ఏమీ లేదు. ఆ ఎరుక అలర్ట్నెస్తో నీకు నీకు ఆ గ్రహించినప్పుడు నీ కార్యాలు, నీ క్రియలు, నీ శక్తి అన్నీ అనంతంగా తెలుస్తున్నప్పుడు, అనంతంగా చేస్తున్నప్పుడు, అనంతంగా తెలుస్తున్నప్పుడు అప్పుడు గదా అది ఆత్మసాక్షాత్కారం అన్నామనుకోండి. చాలా కష్టం. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారానికి బోలెడు బిల్డప్ ఇచ్చి పెట్టి ఉంచారు. మనం అందులో ఇరుక్కునున్నాం. ఎంత ఈజీయా ఆత్మసాక్షాత్కారం అని ఒక బరువును పెట్టి కూర్చున్నాం. అది మనది కాదు. అదెవరిదో. ఎవరో మహాత్ములకు వస్తుంది మనకు రాదు అనేంత స్థితిలో ఉన్నాము. కాదు. ఇప్పుడు ఇక్కడ అని చెప్పారు మళ్ళీ. భగవాన్ ఎవరో క్వెషన్ వేశారు. ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా కష్టమైన పని కదండి అని అంటే ఇప్పుడు ఇక్కడ అన్నాడు ఆయన. అదేలాగా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు అన్నీ వదిలేసి ఈ క్షణం నువ్వు అన్నీ వదిలేస్తే నువ్వుగా ఉన్నది ఏదైతే ఉందో అదే సాక్షాత్కారం అన్నాడు ఆయన.
యాజ్ ఇట్ ఈజ్గా ఉండడం. అంటే వదలడం కష్టం కదండి అని మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు. నువ్వు ఆత్మసాక్షాత్కారం కావాలి అని అంటే వదిలేసే అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ ఉండే తలంపులు, ఇక్కడ ఉండే అన్ని ఆలోచనలు అన్నింటినీ, బంధం అంటే ఏంటండి? ఆలోచనలు కదా బంధం అంటే. బంధం అంటే ఇల్లు పిల్ల ఏంటి? వాళ్ళనైతే వదిలేయగలుగుతాం, నిమిషంలో వదిలేస్తాం అన్నీ. కానీ ఇక్కడ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ అక్కడ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్. సో ఇప్పుడు ఇల్లు పిల్లలు వదలక్కర్లేదండి, సెల్ ఫోన్ వదిలేస్తే చాలంటాను నేనైతే. నువ్వేమీ వదలక్కర్లేదు. వాళ్ళకి కోపం వస్తే కాసేపు మనల్ని మాట్లాడడం మానేస్తారు, లేకపోతే మనమే మాట్లాడడం మానేస్తాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నంత వరకు నువ్వు విపరీతమైన బంధంతో ఉన్నట్లు లెక్క. కాబట్టి అదే వదలలేం, ఇంకేది వదులుతాము. అందుకని ఇప్పుడు ఇక్కడ కాకుండా ఎప్పుడో ఎక్కడో సాక్షాత్కారం అనేంత దశకి వెళ్ళిపోయాం. కాదు, ఇప్పుడు ఇక్కడ అన్నప్పుడు అది పట్టుకోగలగాలి. అయితే మరి జీవన్ముక్తి అనేది సంభవమా అన్నప్పుడు సంభవమే ఇప్పుడు ఇక్కడ అంటున్నారు. ఎందుకని? అది జీవన్ముక్తి నువ్వు తప్పించుకోలేవు ఎలాగను. అనేక జన్మల నుంచి ముక్తి కోసమే ఈ జర్నీ అంతా. అది మళ్ళీ తప్పించుకోవడం కుదరదు మనకి. కాబట్టి ఆ ఆ జీవన్ముక్తి కోసం జ్ఞానమున్న ఇప్పుడే ప్రయత్నం చేయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు మనస్సుతోటి స్పిరిచువల్ పేరు చెప్పి గంతులు ఎందుకు? ఆ జీవన్ముక్తి ఎక్కడా కంటే అది నా దగ్గరే అన్నప్పుడు మరి దానికి అడ్డొచ్చేది ఏది ఉంది? అది నేను తొలగించుకుంటాను. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం మనం పట్టి పట్టుకోవాలి అని అంటే జీవితంలో నువ్వు వృత్తి ఏదైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఎలాంటి వృత్తి చేస్తున్నా, డబ్బుందా డబ్బు లేదా, చదువుకున్నావా చదువుకోలేదా, దీంతో సంబంధమే లేదు అసలు. నువ్వు పండితుడువా పామరుడువా ఇవి ఏమీ సంబంధం లేదు. నేను ఆత్మని అనే జ్ఞానం ఉంటే చాలు. ఇవన్నీ పక్కపోతాయి. ఇవన్నీ పక్కపోతాయి. సో భగవంతుడికి టైం ఇవ్వాలి అన్నప్పుడు భగవంతుడికి ఇచ్చే టైము తగ్గిపోయి భౌతికానికి టైం ఎక్కువైపోతూ ఉంటుంది. భగవంతుడికి టైం అంటే అటు ఇటు తిరిగి భగవంతుడు కాసేపు భజన చేస్తున్నాను ఇలా చూస్తున్నాను కాదండి. నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి నిష్కామ కర్మలోనే అంతఃకరణ శుద్ధి అని చెప్పి భగవద్గీత చెప్పేసింది, భారతాలు చెప్పేసినాయి, రామాయణాలు చెప్పేసినాయి, వేదాలు చెప్పేసినాయి, శంకరుడు అద్వైతం చెప్పేసింది. ఏది చూడండి అన్నింట్లో అంతఃకరణ శుద్ధికి నిష్కామ కర్మ తప్పించి రెండవది లేదు అని ఒక స్పష్టమైనప్పుడు నిష్కామ కర్మ చేయాలి అని అంటే కనుక తప్పనిసరిగా ముందు మనకి ఆ ప్రిపేర్ అవడానికి కష్టం మనస్సు. కర్మ చేస్తాం కానీ కర్మయోగంలోకి రాదు. కర్మయోగం చేస్తాం, నిష్కామ కర్మకి రాదు. ఏమంత ఈజీ కాదు దాంట్లో. ఎప్పుడైతే మనం చేస్తూ 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 ఉన్నప్పుడు పరిణతి, ఆ పరిణతిలో అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చినప్పుడు ఇన్నాళ్ళు కర్మ చేశాము, ఇన్నాళ్ళు కర్మయోగం చేశాము, ఇప్పుడు నిష్కామ కర్మలోకి వచ్చాము అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఇవన్నీ రియల్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అంతఃకరణ శుద్ధి అవుతున్నప్పుడు, కానీ అర్థమే కాదు. అందుకే నిధిధ్యాసనం అన్నారు, అనుభవమే. ఆ అనుభవంలో జ్ఞానము, విచారణలోనూ లేకపోతే దేంట్లోనూ ఒక దాంట్లోకి వస్తాం. శ్రవణంలో అయితే అసలు మనకి ఏది ఉందో దాంతోటే అర్థమవుతుంది, అంతకంటే అర్థమవుదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అనుభవం నుంచి ఒక జ్ఞానం ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానంతో జర్నీ మారుతుంది. అప్పుడు జీవితంలో మనము వృత్తి ఏదైనా ఆత్మవిచారానికి ఏమీ అవసరం లేదు. ఆత్మవిచారణ చేయాలి అనే జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు.
కాబట్టి నేను అనే భావన మనతో కూడా వస్తుంది కదా! జీవితమంతా ఉంటుంది. మరి ఆ నేను యొక్క తత్వమేమిటి? చెప్తారు. అలవాటయిపోయింది కాబట్టి, నేను అంటే ఈ శరీరం ఏంటండి ఆత్మ కదా! అని చెప్తాము. కానీ నువ్వు అలా ఉన్నావా? నేనుగా ఉన్నావా? కాబట్టి ప్రతి దాంట్లో చూస్తే మనము కలిసిపోతున్నామా? విడిపోతున్నామా? అన్నప్పుడు ఏదైనా మనం చేస్తున్న దానికి ఒక కమిట్మెంట్ తోటి ప్రదర్శన ఉంటుంది కానీ బ్యాక్ వచ్చేయటం అనేది నీ నేనులోకి నా నేను అన్నప్పుడు నా స్వయం అన్నప్పుడు ఆత్మయే నేను. ఆ ఆత్మయే నేను అన్నది స్థిరం అవ్వాలనండి. ఆ జ్ఞానంతోటి ఈ శరీర ధ్యాసని వదలగలిగినప్పుడు మాత్రమే స్థిరమవుతుంది. మరి నేను తత్వం అన్నప్పుడు ఆత్మతత్వం వాక్కుకు కానీ మనస్సుకు కానీ అన్నింటికి అతీతము కదా! అతీతమైన దాన్ని నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయలేవు, అనుభవించగలుగుతావు అన్నప్పుడు యదార్థంగా మనం ఏది అనుభవిస్తున్నాం ఇక్కడ? అన్నీ మనస్సు వేగంతోటే తప్పించి. ఎప్పుడైతే నువ్వు ఆ శాంతిలో ఉన్నప్పుడు ఆ అనుభవంలో ఒక ఆనందం ఉంది. ఏ అనుభవము? అంటే ఈ ఈ స్ సృష్టిలో సకల చరాచర జీవులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నవి అన్న అనుభవము ఏదైతే ఉందో అది చూసినప్పుడు ఈ నేను పడిపోతుంది. శరీరం యొక్క నేను పడిపోతుంది. అది చాలా నిశితంగా చూడగలగాలి. ఇప్పుడు కిరణాలు, కాంతి కిరణాలు పడుతూ ఉంటాయండి. సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ వేడికి మనమేం కాలిపోము. కానీ మీరు భూతద్దం పెట్టి ఆ కిరణాలని క్యాప్చర్ చేసి ఒకే చోట పెట్టినప్పుడు అంతటి శక్తి ఉంది కింద కాలుతుంది. మామూలుగా అయితే ఎవరం కాలిపోము. దాంతోటి వండుకుంటున్నాము, దాంతోటేవో చేసుకుంటున్నాం, దాంతోటి కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, ప్రతిసృష్టి జరుగుతోంది, ఇంత కార్యం జరుగుతోంది. కానీ ఎప్పుడైతే మీరు భూతద్దం పెట్టి ఒక చోటికి ఫోకస్ తీసుకొస్తారో అంటే అంత శక్తి ఉంది ఆ కిరణాలకని తెలుస్తుంది. అలాగే మనం అనేకం వైపు దృష్టి పెట్టేసాం. ఒక చోటే మీరు కేంద్రీకరించగలిగితే చాలా ఈజీ ఏదైనా సరే. ఈ ఏకాగ్రత కోసం ధ్యానం చేస్తాము. మళ్ళీ ధ్యానంలో పిచ్చి వేషాలు వేస్తాం. ధ్యానంలో పిచ్చి వేషాలు వేయకూడదండి ఇంకా. ధ్యానం దేనికి చేస్తున్నాననే జ్ఞానం కావాలి. నేనెవరినో తెలుసుకునే జ్ఞానం కావాలి. ఆత్మ విచారణ అంటే ఆత్మ సాక్షాత్కారము పైనుంచి వస్తుందనుకోకూడదు. అది ఏంటి అనేది తెలియాలి. ఇలా మనకి మనం ప్రతి దాంట్లోనూ విచారణ కావాలి. అయితే మనకి మనస్సుకి, వాక్కుకి అది అందదు కాబట్టి ఉన్న సత్ అంటే ఆహ్, ఇ ఆ సత్ అంటే ఏమిటి? అది చైతన్యము. మరి అది చైతన్యం అంటే ఇదేంటి? మరి మీరు మళ్ళీ ఆత్మ అంటున్నారు కదా! ఉన్న చైతన్యం అన్నప్పుడు మరి నేనెవరిని? ఆ అనంతమైన చైతన్యము నుంచి, ఆ చైతన్య స్థితి నుంచి ఒక రూపము దాల్చినప్పుడు దీన్ని చిత్ అన్నారు. అనంతమైన చైతన్యాన్ని సత్ అన్నారు. ఇవన్నీ విడగొట్టినప్పుడు మనకు క్లారిటీ కోసం పేర్లే. అప్పుడు ఈ చిత్ ఆ సత్తులో కలవడానికి తాపత్రయపడుతోంది కాబట్టి, ఆ సత్తులో కలిస్తే సత్ చిత్ ఆనంద స్వరూపము అన్నారు. ఇది నీ లక్ష్యం. ఇది రూపం దాల్చి వచ్చింది. ఇది ఆ సత్తులో కలియాలి. కలవాలంటే భావశూన్య స్థితికి,
సద్భావ సుస్థితి అన్నాడు కదా ఆయన. ఏది సద్భావము? స్థితిలో ఉండడము అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉండడమే సద్భావము. అంటే ఆత్మ కదా మరి. కాబట్టి ఆ ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నప్పుడు నా లక్ష్యము ఉన్న లేకపోతే నా గోల్ ఏంటి వచ్చిందే దానికి, ఈ శరీరాలు అనేకం తీసుకుని తీసుకుని జ్ఞానమున్న జన్మ తీసుకుని వచ్చిందే అందుకు. కాబట్టి దాని వైపుకి చూడాలి అని అంటే ఆ సచ్చిత్ ఆనంద స్వరూపము నువ్వు ఎక్కడ అనుభవించగలుగుతావంటే హృదయ స్థితిలో అన్నారు. ఆత్మ హృదయ స్థితిలో స్థిరమై ఉందన్నప్పుడు అక్కడే అంటే ఆత్మ హృదయ స్థానంలో నేను నేను అని ఘోషిస్తోంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని అంటే అక్కడ 6 అరిషడ్ వర్గాలు అడ్డొచ్చినాయి. కాబట్టి అవి తొలగించగలిగితే ఆ హృదయ స్థానములో నేను తెలియబడుతుంది. మరి అప్పుడు ఆ హృదయ స్థానంలో మరి ఇంకేం ఉండాలి అంటే ఉన్నదే ప్రేమ ఉంది. మరి ఆ ప్రేమ బయటికి వ్యక్తం అవ్వడానికి, అవ్యక్తమైన ప్రేమ బయటికి వ్యక్తం అవ్వడానికి అరిషడ్ వర్గాలు అడ్డొచ్చినాయి. కాబట్టి అంతటా ఉన్నది ఒకటే చైతన్యము అన్నప్పుడు మాత్రమే ప్రేమించగలుగుతాం. వ్యక్తి యొక్క గుణాలు వేరు, వ్యక్తి వేరు. వ్యక్తి సమిష్టి నుంచి వచ్చాడు. గుణాలు భావన మాత్రంగా సంస్కార రూపంలో వచ్చినవి. జన్మ పరంపర మోసుకొస్తున్నాడు. అది తొలగించడానికి ఈ జ్ఞానము కావాలి. కాబట్టి నువ్వు ఆత్మ విచారణ వైపు వెళ్తే గుణదోషం తగ్గుతూ ఉంటుంది. అనేకం నుంచి అంటించుకున్నవి ఏవైతే ఉన్నవో దాని నుంచి కదా ఇబ్బంది. అందుకు ఏకత్వం. ఇప్పుడు మరి స్పిరిచువల్ పేరు చెప్పి అనేకం ఎందుకండి మరి? కాబట్టి ఇది గమనిస్తే తెలుస్తుంది. అందుకని మన మన సమయాన్ని పూర్తిగా ఆత్మ విచారణ వైపుకు పెట్టాలి అని అంటే అది తప్ప రెండవది లేనంతగా మన జీవితాన్ని నడుపుకోవలసి ఉంటుంది. భక్తి రక్తి అన్నట్టు ఓ పక్క డబ్బు వ్యామోహము, ఓ పక్క భగవంతుడి వ్యామోహము అనేలా కాదు. ఎక్కడికక్కడ విడుదల అవ్వడము అన్నామనుకోండి. కాదండి బ్యాంకులో పెట్టుకున్నాను, పొలం పెట్టుకున్నాను, లేకపోతే అద్దెలు పెట్టుకున్నాను, ఇవన్నీ కలిపి కలెక్ట్ చేసుకుని ఎక్కడికక్కడ విడుదల అనకూడదు. ఆ విడుదల కాదండి. మళ్ళీ మీరు పొరపడతారు. మీరేంటంటే మీరు విడుదల అవ్వమన్నారు కదండి, అందుకని సేఫ్ జోన్లో అన్నీ పెట్టుకుని ఆ మనీ ఇది వచ్చేటట్టు చూస్తాను అని ఆ విడుదల కాదు. అలా కాదండి. అలా కాదు. సో ఏర్పాటంటే అలా కాదు. సో ఆత్మ విచారణ పేరు చెప్పి ఇలాంటి విచారణలు చేయకూడదండోయ్. దానికోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ భగవాన్ ఎందుకన్నాడు? ఆయన మళ్ళీ మళ్ళీ అడిగితే డౌట్ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ విడుదల నువ్వు సడన్గా అయినా సరే నువ్వు నిర్ణయం కొంతమంది తీసుకుంటారు చక్కగా. అలా వదిలేసి గాలిలో చక్కగా వెళ్ళిపోగలరు. వాళ్ళు మహాత్ములు. మేము కూడా కాదండోయ్. వాళ్ళు మహాత్ములు. సో అలాంటి స్థితి ఉంటే కనుక ఇప్పుడు ఇక్కడే అన్నాడు ఆయన. కాబట్టి ఈ హృదయ స్థానంలో నేను నేను అంటూ నిరంతరంగా అది ఘోషిస్తున్నప్పుడు స్ఫురిస్తోంది. దాన్ని గుర్తించాలి అని అంటే ఈ థాట్ మనస్సు బయటికి తిరుగుతూ ఉంటే గుర్తించలేదు. ఆ మనస్సును తీసుకొచ్చి మూలంలో ఉంచగలిగితే కనుక సెకండ్లో గుర్తించగలుగుతాము. కాబట్టి ఆత్మవిచారణ ఎలా చేయాలి అనేది కదా భగవాన్ చెప్తున్నాడు మనకి. సో మనం మనతో మనం అందుకే మీకు మెడిటేషన్లో అన్నిసార్లు చెప్తాను. నాతో నేను, మీతో మీరు ఇలా ఉండడము అనేది ప్రాక్టీస్ చేయటానికి జ్ఞానం కావాలి కదండి. ఆ జ్ఞానం కోసము శ్రవణము. శ్రవణం చేసిన తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ అనుభవం చేయడానికి ఆచరణ. ఓకే.
ఈ ఆత్మవిచారణ చాలా చెప్పాలి. చెప్దాము ఇంకాను.